పాదారవింద శతకంలోని 90వ శ్లోకానికి ఈ రోజున మనం ప్రతిపదార్థం భావము చెప్పుకుందాం. మనోరంగే మధ్యే విబుధ జన సమ్మోద జననీ సరాగవ్యాసంగా సరస మృదు సంచార సుభగా మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగళీ నర్తకవధూః. అమ్మవారి చరణారవిందాలని ఒక నాట్యగత్తెగా సాధకుడి హృదయ పద్మంలో నాట్యం చేసే ఆ సంచారం ఇందులో మనకి చాలా అందంగా చెప్తున్నారు. ఇందులో ప్రతిపదార్థం తెలుసుకుంటే, కామాక్షి, ఓ కామాక్షి, విబుధ జన సమ్మోద జనని, పండితులకు సంతోషాన్ని కలిగించే. విబుధ జనులు అంటే పండితులు, తర్వాత విబుధ జనులు అంటే దేవతాగణాలు, అది కూడా అర్థం. ఆ దేవతాగణాలకి ఆనందాన్ని కలిగించే ఆ రెండు అర్థాలు ఇందులో. తర్వాత సరాగ వ్యాసంగా, దీనికి కూడా రెండు భావాలు ఉన్నాయి. రాగం వ్యాసంగా, రాగము అంటే ఎరుపు రంగు, అనురాగం, వాటన్నిటికీ కూడా రజోగుణము, వాటికి రాగము ఆ ఎరుపు. రాగ వ్యాసంగా అంటే అరుణిమతో శోభించుచున్న అని ఒకటైతే, లాస్యం అని అన్నారు కాబట్టి ఇందులో రాగ వ్యాసంగా అంటే ఒక గీతము, లాస్యానికి గీతం ముఖ్యం కాబట్టి ఆ గీతానికి సరైన రాగం, ఆ రాగం, రాగంతో కూడిన ఆ ఆ అటాచ్మెంట్ అన్నమాట, రాగంతో కూడిన అటువంటి ఆ పదాలు ఎలా ఉన్నాయి. ఆవిడ చరణయుగళి ఎలా ఉందిట, సరస మృదు సంచార శుభగా. సరస అంటే స్వీట్, మృదు సాఫ్ట్, సంచారం అంటే నడక, శుభగా, శుభగా అంటే చాలా అందమైన సొంపైన నడక గల అదనమాట. ఆ నాట్యాన్ని పొందిన ఆ పాద విన్యాసాల భంగిమచే, అంటే నాట్యం నేర్చుకున్న వాళ్ళు నడుస్తూ ఉంటే కూడా నడకలో ఒక హొయలు వయ్యారం ఉంటాయి. అటువంటి ఆ వయ్యారం, అది ఆ నడక ఎలా ఉంటుందంటే, వాళ్ళ నడకలో ధనాధన నడవరు, చాలా మృదువుగా, చాలా నిదానంగా, వాళ్ళ అడుగుల చప్పుడు కూడా మనకి వినపడదు. అటువంటి మృదు సంచారం అన్నమాట. అటువంటి ఆ మృదు సరస మృదు సంచార శుభత. మనోజ్ఞానం, మనోహరమైన అంటే మనస్సును హరించేసేది అటువంటి ఆ పాదాలకి రణన్మంజీరా. రణత్ అంటే ఆ సవ్వడి చేయుచున్న, మోగుతున్న, మంజీరా అంటే అందెలు. ఆ పాదాలకి మోగుతున్న అందెలు కలిగిన ఆ నడకలకి ఆ గజ్జెలు కూడా ఉంటే సన్నగా చిరు నడక, ఆ చిరు దీంతో ఆ చిన్నగా ధ్వని వస్తూ ఉంటుంది. అటువంటి ఆ చిరు సవ్వడి తే, నీ యొక్క చరణయుగళీ నర్తక వధూహు, నీ యొక్క పాద పద్మములనే నాట్యగత్తె, ఒక నర్తక వధువు. వధువు అంటే ఒక స్త్రీ, ఆ వనిత. ఆ నర్తక వధువు ఒక నాట్యగత్తె, నాట్యం చేసే ఒక ఆవిడ. తర్వాత లాస్య ప్రకరణం, ఆని యొక్క నాట్య ప్రదర్శనను ప్రకటయతు చూపించును. అని యొక్క పాద పద్మములు అనే ఒక నాట్యగత్య ఎక్కడా, మత్తే మనోరంగే, నా మనసు అనే రంగస్థలం మీద. ఎక్కడ ఆవిడ నాట్యం, ఆ పాద పద్మాల నాట్యం ఎక్కడ జరుగుతోందిట అంటే, నా యొక్క మనస్సు అనే ఒక రంగస్థలం మీద ఆ
పాద పద్మాలు ఏవైతే ఆ రణ రణన్ మంజీర, ఆ పాద పద్మాలకు ఉన్న ఆ గజ్జెల చిరు సవ్వడితోటి ఎలాగా సరస మృదు సంచార శుభగా మనోజ్ఞ, అటువంటి అందమైన ఆ లాస్యాన్ని ఇక్కడ విబుధ జన సమ్మోద జనని, అందరికీ కాదు, పండితులకి దేవతాగణాలకి మాత్రమే ఆ ఆనందాన్ని, సమ్మోద జనని, అటువంటి పరమ ఆనందాన్ని ప్రసాదించే ఆ పాద పద్మాలు అటువంటి వారి హృదయాల్లో మాత్రమే, వారి మనస్సు మాత్రమే రంగస్థలం అవుతుంది. ఆ రంగస్థలం మీద మాత్రమే ఆ పాద పద్మాలు నాట్యం చేస్తాయి. అందరి హృదయాల్లోకి అది వర్తించదు. ఆ భావం లేని వాళ్ళకి అది రాదు. అందుకనే విబుధ జన అన్నారు. అందరిలోనూ చేయదది, ఆ సవ్వడి రాదు, అందరూ భావన పొందలేరు. కాబట్టి దీనికి ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ విబుధ జన. అది ఆ సాధకుడు అనేవాడు ఆ విబుధ జనుడైన వాడి హృదయం యందు మాత్రమే అటువంటి చక్కటి సంచార శుభగా ఆవిడది మనోజ్ఞమైన అటువంటి అందమైన ఆ నాట్యం తే నర్తకవధు, ఆ పాద చరణయుగళీ నర్తకవధు, నీ యొక్క పాద పద్మముల యొక్క నాస్యగత్తె, నాట్యగత్తె. మామూలుగా డాన్స్ లో స్త్రీలు చేసేది లాస్యం, అమ్మవారిది లాస్యం, అయ్యవారిది తాండవం. కాబట్టి ఈ లాస్యం, ఆ లాస్యం అంటే డాన్స్ నేర్చుకున్న వాళ్ళల్లో ఆ కళలో పూర్తి నిపుణత ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రతి కదలికలోనూ ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు ఊరికనే ఏ కదలిక చేయరు. ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉందనుకోండి, ఆ ప్రోగ్రామ్ లో అటువంటి గొప్ప నర్తకీమణులు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రతి కదలికలోనూ ఒక భావం ఉంటుంది, ఒక భావ వ్యక్తీకరణ చేస్తారు. ఆ భావ వ్యక్తీకరణ ఎవరి హృదయాన్ని స్పందింపచేస్తుందంటే ఆ లాస్యం యందు బాగా ఒక నిష్ణాత ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే అది అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే ఆ భావం అంతా వ్యక్తం అవుతుంది, రసస్పందన కలుగుతుంది. అందరికీ అది ఏదో చేతులు కాళ్ళు కదలికల్లాగా ఉంటాయి. అదేదో సినిమాలో చూపించినట్టు పంచభూతములు అంటే భూతాల్లాగా అమ్మాయి చూపిస్తుంది. అలాగా ఆ భావ వ్యక్తీకరణ సరైన అర్థం చేసుకోకపోతే, చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రమే ఆ భావము అందుతుంది. అందినప్పుడే రసస్పందన అవుతుంది, ఆ యోగం కలుగుతుంది, వాళ్ళ నాట్యంతో వీళ్ళ హృదయం అమాయకమైపోతుంది. అంటే ఆ భావాన్ని పొందాలి అంటే వీరు హృదయంలో కూడా ఒక ఆ నాట్యం యందు, ఆ లాస్యం యందు ఒక ఆ ఆ ఎఫిషియన్సీ ఉండాలి, అది అర్థం చేసుకోగలిగిన శక్తి ఉండాలి. అంటే అటువంటి విద్వత్తు వీళ్ళల్లో కూడా ఉండాలి. అటువంటి విద్వజ్జనుల హృదయంలో మాత్రమే ఆ భావాలను వీళ్ళు అర్థం చేసుకోగలని ఆ స్ఫురణ వస్తుంది. అది ఆ భావాన్ని వాళ్ళకి అందజేయడం, చూసే వాళ్ళ హృదయంలో ఆ రసస్పందన కలగజేయడం అనేది చేసే వాళ్ళ యొక్క లక్ష్యం. అయితే ఆ భావానికి స్పందించడము, ఆ భావంతో కలిసిపోవడము అనేది ఈ విద్వజ్జనుల యొక్క లక్ష్యం. ఇవి రెండూ కలిసినప్పుడు రసస్పందన కలుగుతుంది. ఇది ఇది ఆ కళ యొక్క పరమార్థం. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక చోటకు వెళ్ళామనుకోండి, అక్కడ చాలా రకాల కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. గొప్ప సంగీత ప్రదర్శన అవుతోంది, గొప్ప నాట్య ప్రదర్శన అవుతోంది, ఇంకొక చోట కళ చిత్ర ప్రదర్శన అవుతోంది అనుకోండి. ఎవరికి ఎందులో ప్రావీణ్యత ప్రవేశం ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు తెలియకుండానే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు దాని మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, దాన్ని వాళ్ళు పూర్తిగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ కళ పట్ల వీళ్ళల్లో కూడా ఒక ఆసక్తి, అభిరుచి అవన్నీ ఉన్నాయి వీళ్ళలో. అంటే
అంటే ఏదైనా మనము ఆ రసాన్ని పొందాలి, అనుభవించాలి అంటే ఆ రస స్పందన, ఆ దానికి స్పందించగలిగిన ఆ కళ పట్ల ఒక ఆసక్తి, ఇష్టం మనలో కూడా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ భావాన్ని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. అటువంటి కళా తపస్సులు ఉంటే వాళ్ళల్లో ఉన్న సంపదని వాళ్ళు దాచి ఉంచలేరు. ఇప్పుడెక్కడికైనా వెళ్ళామనుకోండి, అద్భుతమైన ఒక సంగీత ప్రదర్శనలో వాళ్ళు చక్కటి సంగతులు వేసి పాడుతూ ఉంటే, ఆ లోపల నుంచి ఒక ఉత్సాహం వచ్చి, వీళ్ళకి కూడా ఆ పాట బయటకొస్తూ ఉంటుంది. అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఆళ్ళు దాచుకోలేరు. పక్కన వాళ్ళు మన వంక చూస్తూ ఉంటారు. ఆ సంగతి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆపుకోలేం. అది వింటున్నప్పుడు అబ్బా! ఎంత అద్భుతమైన సంగతి. ఆ లోపల మళ్ళా ఆ సంగతి మన లోపల కూడా ఉంటుందన్నమాట. ఆ సంగతి వాళ్ళు పలికినప్పుడు మనం అద్భుతంగా స్పందిస్తాం. ఇది మామూలుగా భావ వ్యక్తీకరణలో కూడా అవతల వాళ్ళు మనలో ఉన్న భావాన్ని వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు వెంటనే మనం గూడా కరెక్ట్, కరెక్ట్. అదే, అదే అంటాం. అటువంటి అద్భుతమైన ఆ భావ వ్యక్తీకరణకి మనము స్పందిస్తాం. అది మనలో ఉన్నప్పుడు మనం స్పందిస్తాం అన్నమాట. అటువంటి ఆ కళా సంపద గనక ఈ సాధకుడి హృదయంలో కూడా ఉంటే, ఆ కళని దాచి ఉంచలేరు. అది బయటకి ఉబుకుతూ ఉంటుంది అలాగా. అలా ఆ అమ్మవారి పాద దర్శనం చేతనే ఈ విద్వజ్జనులు అంటే విబుధ జనైః అన్నారు కదా! విబుధ జన సమ్మోదజని అన్నారు కదా! ఈ విబుధ జనులు వాళ్ళకి కొంత అమ్మవారి భక్తి పారవస్యంతో కొంత సాధనలో ఉన్నతి పొందిన వాళ్ళకి వాళ్ళ ఆ అమ్మవారి పాద దర్శనం మాత్రం మనసులో దర్శనం చేసుకోవడం చేతనే వాళ్ళ హృదయంలో అమ్మవారి ఆ పాద దర్శనం సమ్మోదాన్ని, అంటే పరమ ఆనందాన్ని కలగజేస్తుంది. అటువంటి ఆ అమ్మవారి పాదానికి సరాగ వ్యాసంగా, ఈ సరాగ వ్యాసంగం అంటే లాస్యానికి సంగీతం కూడా ముఖ్యం అనుకున్నాం కదా! అటువంటి లాస్యానికి సంగీతంతో కూడిన నృత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో, అటువంటి అమ్మవారి పాదానికి సరాగం, ఎరుపు రంగు ఒక శోభను కలిగిస్తుందిట. ఎర్రటి రంగు అమ్మవారి పాదాలు ఎరుపుగా ఉంటాయి కదా! ఆ ఎర్రటి పాదానికి చాలా కాలం సంచరించడం చేత ఆ పాదాలకి ఒక పాదరజం వచ్చిందిట. పాదరజం అంటే ఏమిటి? పువ్వుకైతే ఎలాగైతే పుప్పొడి ఉందో పరాగము, అలాగా అమ్మవారి పాదాలకి రజం ఉంది. ఆ పాద పద్మాలకి రజం ఉంది. ఏ రజముతో అయితే ఈ సృష్టి అంతా పాద రేణువుతో తని అంశం పాంసం అని చెప్పుకున్నాం కదా! అటువంటి పాద రజంలోని ఒక కణం చేత ఈ సృష్టి మొత్తం సృష్టింపబడిందో, ఆ పాదరజానికి రజోగుణ సంపన్నమైనది అది. కాబట్టి ఆ రజోగుణ సరాగం అంటే ఆ రాగం, ఎరుపు రంగుతో కూడిన ఆ పాదము ఎరుపు రంగు ఇంకా అసలే ఎర్రగా ఉన్న పాదాలకి ఈ ఎరుపు ఇంకా శోభనిచ్చి ఎలా ఉండిటంటే రక్తం పూర్తిగా నిండిపోయి ఉన్న ఆ గ్లాస్ లో ఒక రక్తం పోస్తే ఎలా ఉంటుందో ఎంత ఎర్రటి రంగు, అటువంటి ఎర్రటి రంగు ప్రతిఫలిస్తోంది ఆ పాదాలలో. ఆ సంచారం చేయడం చేత ఇంకా మరింకా ఎర్రబడ్డాయిట ఆ పాదాలు. ఆ నడకలో రణన్మంజీర, ఆ పాదాలు ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తున్నాయి, సవ్వడి చేస్తున్నాయి. అటువంటి ఆ లాస్యము ఆవిడ నడుస్తూ ఉంటే ఎలా ఉందిట? లాస్యం చేస్తున్నట్టుందిట. ఆ నడక నడకలాగా లేదు. లాస్యం. ప్రతి కదలిక అద్భుతంగా ఉందిట. ఆ పాదాల చిన్న కదలిక కూడా ఎంతో అద్భుతంగా, మనోహరంగా అలా ఉందిట అటువంటి ఆ పాదము. ఆ లాస్యం ఏం చెప్తోందిట? ఇక చాలా ఈ
చిన్న కదలికల్లోనే ఇంత భావాలను స్ఫురింపచేస్తోంది కదా, ఇవిడికి ఎంత గొప్పతనం ఉంది ఈ పాదాలకి ఇంత గొప్పతనం ఉంటే ఆవిడకి ఎంత ఆ ప్రావీణ్యం ఉంది ఈ లాస్యంలో అని అది బాగా స్పష్టం అవుతోంది అటువంటి ఆ పాదముల యొక్క ఆ సంచారం. అటువంటి సంచారము నా హృదయంలో కూడా ఆ పాద సంచారము కలుగుగాక అని అనుకుంటున్నారు ఆయన. ఇప్పుడు ఒక సాధకుడు సాధన చేస్తున్నప్పుడు శరీరంలో విబుధ గణాలన్నీ కూడా మేల్కొని ఉంటాయి. అంటే అసురీ శక్తులు, సురశక్తులు అన్నీ ఉంటాయి. ఒక సాధనకి ముందు ఎవరైనా మొదలుపెట్టినప్పుడు ముందు రెండు ఉంటాయి, రెండు రకాలు. సాధన చేయగా చేయగా ఈ అసురీ శక్తులు పోయి దేవతా శక్తులు వాళ్ళలో ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. అటువంటి వారి హృదయంలో అమ్మవారి లాస్య ప్రకరణము అంటే లాస్య ప్రదర్శనము వారికి తలుచుకోగానే ఆ మనసులో ఆ లాస్యం, అమ్మవారి పాద లాస్యం కనబడుతూ ఉంటుంది. అది అద్భుతంగా సమ్మోదాన్ని కలగజేస్తుంది, పరమ ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి ఆ ఆ నాట్యం లాస్యము మత్తే మనోరంగే, నా యొక్క మనస్సు అనే రంగస్థలం. అంటే ఒక నాట్యం చేయడానికి కావాల్సింది ఏమిటి? ఒక రంగస్థలం ఉండాలి. కొత్తగా డాన్స్ చేయలేరు. వాళ్ళకు ఒక రంగస్థలం, దానికి చుట్టూరా ఒక సంగీత వాద్యాలు, పాడేవాళ్ళు, నటువాంగని చెప్పేవాళ్ళు, ఇన్ని ఉండాలి. ఇన్ని ఉన్నాక అప్పుడు ఆ నాట్యము చాలా హృద్యం అంటే చాలా బాగా జరుగుతుంది. అటువంటి నాట్యము లాస్యము నా హృదయంలో జరగాలి అంటే, నా మనసు రంగస్థలం అవ్వాలి అంటే ఆ రంగస్థలం ఎంతో పవిత్రమైతే తప్ప అటువంటి లాస్యగత్తె అక్కడికి రాదు. ఆ పవిత్రమైన ఆ హృదయము రంగస్థలం అయినప్పుడు ఎప్పుడవుతుంది? సాధకుడు ఆయనలో ఉన్న ఆ విబుధ గణాలన్నీ కూడా ఉత్తేజంగా ఉన్నప్పుడు, దేవతా శక్తులన్నీ ఆయన యందు ఉన్నప్పుడు, అటువంటి ఆ లాస్యము రణన్మంజీరా పాదాల మంజీరాలతో కూడిన ఆ గల్లు గల్లు చప్పుడుతోటి ఆ సరాగ వ్యాసంగా అటువంటి రాగాలతో కూడిన ఆ లాస్యము నా హృదయంలో కూడా నేను చూసేదను గాక అని ఆయన చెప్తున్నారు. అలాగా మనకి కూడా ఆ భావాన్ని ఇచ్చారు. అటువంటి లాస్యాన్ని మీరు కూడా చూడండి, భావన చేయండి అని. అంటే ఇవన్నీ కూడా మనకి ఒక ధ్యాన ప్రక్రియ. ఒక అర్థం చెప్పుకోవడం ఒకటే అయితే, ఈ అర్థాన్ని మనస్సుకి హత్తుకునేలాగా చేసుకుని ఆ భావనలోకి వెళ్తే అది ఒక ధ్యానం. ఇన్ని రకాల ధ్యానాన్ని మనకి నేర్పిస్తున్నారు. ఏ ఏ రకంగా మనం ధ్యానం చేయొచ్చు ఆ పాదాలను తలుచుకుని అని, ఆ పాద ధ్యానం మనకి బాగా అబ్బేటట్టుగా మరి 100 శ్లోకాల్లోనూ మనకు చెప్తున్నారు అట్లా. అటువంటి అద్భుతమైన ధ్యానం, పాద ధ్యానం అంటే లాస్యం, అమ్మవారి యొక్క ఆ సంచార శుభగా నడక. ఆ నడక మన నడతలో కూడా ఆ నడక యొక్క ఇంప్రెషన్స్ మన మీద కూడా, ఎప్పుడైతే మనం దేన్నైతే చూస్తూ ఉంటామో అలాగ మనం మారతాం. దేని మీద మనకి ఒక చాలా వర్షిప్ ఉంటుందో ఆ వస్తువులాగా మనం కూడా, అంటే ఆ రూపంలాగా మనం కూడా మారుతూ ఉంటాం. ఇంకా పిల్లల్లో చూస్తే మీరు పుట్టినప్పుడు ఒకలాగా ఉంటారు వాళ్ళ పోలికలు. పెద్ద అవుతున్న కొద్దీ తండ్రి పట్ల ఉండే ఒక హీరో వర్షిప్ వల్ల కొంతకాలానికి తండ్రి పోలికలు వస్తాయి. అదే తల్లి మీద ఆ అభిమానం పెరిగినప్పుడు తల్లి పోలికలు, వాడు ఒకలాగా ఉండరు. పెరుగుతున్నప్పుడల్లా కొన్ని కొన్ని పోలికలు మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతాయంటే
దేన్ని మనం మనసుకి బాగా మనసులో చాలా ధ్యానిస్తూ ఉంటామో, ఎక్కువ సార్లు తలుచుకుంటూ ఉంటామో, ఆ పోలిక మనలో వస్తుంది. కాబట్టి అటువంటి ఆ భావము, ఆ లాస్యాన్ని అంటే ధ్యానం చేయడం వలన చేయగా ఆ ధారణ మనలో కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఇంత అద్భుతంగా పాద ధ్యానాన్ని మనకి చూపిస్తున్నారు. ఆ లాస్యము అనేది. ఆ నడక అమ్మవారి పాద సంచారం మన మనసులో గూడా జరుగుతున్నప్పుడు, మన నడకలోనూ, మన నడకలోనూ కూడా అటువంటి ఆ మనోజ్ఞమైన సరస మృదు సంచార సుభగా మనోజ్ఞ అటువంటి అద్భుతమైన ఆ మృదు సంచారం మనలో కూడా రావాలని, ఆ ధ్యానం చేయాలని ఆయన మనకి గురువుగారు చెప్తున్నారు ఈ శ్లోకంలో. మనోరంగే మత్తే విబుధ జన సమ్మోద జనని సరాగ వ్యాసంగా సరస మృదు సంచార సుభగా మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్ మంజీరాతే చరణయుగళీ నర్తకవధూః.